మా వైసీపీ మిత్రులు ధర్నాలు రాస్తారోకోలతో గ్రామాలను అతలాకుతలం చేస్తున్నారండి. కారణం ఏంటంటే వాళ్ళకి కూటమి ప్రభుత్వం నచ్చలేదట. నిజమేనండి, నాకు కూడా నచ్చలేదు. ఈ విషయంలో మాత్రం నా ఫుల్ సపోర్ట్ ఆ వైసీపీ కార్మికులకే. 200 సాయంత్రంకి బిర్యానీ కూడా ఉందట. ఆ కార్మికులకి నా ఫుల్ సపోర్ట్ చేస్తున్నానండి. వైసీపీ తరఫున ఎవరైతే ధర్నాలో నిరసనలు చేస్తున్న కార్మికులు, పేటీఎం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అయితే మరి నాకు నచ్చని మొట్టమొదటి పాయింట్, వైసీపీ గెలిచిన వెంటనే చక్కగా ఇసుక పాలసీ, కొత్త ఇసుక పాలసీ అని తీసుకొచ్చి ఇసుక ఎవరికి దొరకకుండా చేసేసి ఆ ఇసుక మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలో లక్ష్మణ గోలెట్టేలాగా సుఖంగా వాళ్ళకి పని లేకుండా ఆకలితో ఇంట్లో పడుకునేలా చేశాడు మా జగన్ అన్న. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? ఇసుకను ఫ్రీ అన్నారు. ఇసుక ఫ్రీగా ఎప్పుడైతే దొరుకుతుందో కన్స్ట్రక్షన్ పనులు మొదలైపోయి కార్మికులందరూ రోజు పనులకు వెళ్లాల్సి వస్తుందండి. రోజు పనికి వెళ్ళి ఆ 1000 రూపాయలు 2000 అంత కొంత తెచ్చుకుంటున్నారు, ఏదో కట్మెంట్ తింటున్నారు, వేరే విషయం అనుకోండి. కానీ రోజు పనులకు వెళ్లాల్సి వస్తుంది. అదే జగన్ అన్న గవర్నమెంట్ లో అయితే హ్యాపీగా పని లేదు, పాటు లేదు, మొత్తం ఇంటిళ్ళ పాది ఆకలితో ఇంట్లో దొంగని ఉండేవారు. కరెక్ట్ కాదు కదండి మరి.